హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా ఇది నిన్న వీడియో షూట్ అనమాట. నిన్న బోనం అయితే పెట్టేశాను, ఇంట్లో పెట్టుకున్నాను. ఇంకా బోనం దగ్గర అమ్మవారికి అయితే శారీ కూడా పెట్టేశాను. పూజ కూడా కంప్లీట్ అయింది. ఇంకా నల్ల పోచమ్మ టెంపుల్కి వెళ్ళి బోనాన్ని సమర్పించాలి అమ్మవారి దగ్గర. టైం వచ్చేసి 11 అయింది. మా క్లాక్లో అయితే 10 మినిట్స్ ఫాస్ట్గానే పెడతాను, ఎందుకంటే మా చిన్న 7కే వెళ్ళాలి కాబట్టి 10 మినిట్స్ ఫాస్ట్గా పెట్టుకుంటే పని కూడా ఎర్లీగా చేసుకోవచ్చు కదా, అందుకని 10 మినిట్స్ ఫాస్ట్గానే పెట్టేశాను. ఇంకా ఈరోజు మా నాని అయితే ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా తన స్కూటీ మీద అయితే వెళ్ళి నల్లపోచమ్మ టెంపుల్కి వెళ్ళి బోనం సమర్పించి రావాలి. ఇంకా అన్నీ కూడా రెడీ చేశాను, అన్నీ బాస్కెట్లో పెట్టుకున్నాను. మా నాన్న అయితే రెడీ అవుతున్నాడు. ఇంకా మళ్ళీ ఒకసారి అయితే బోనం అంటే సింపుల్గానే చేసేయాలండి. సింపుల్గా అంటే ఏంటి, మామూలుగా పులగము ఇంకా అంటే వైట్ రైస్లో పెసరపప్పు వేసి వండేటప్పుడు కొద్దిగా పసుపు వేసి వండుతాం అనమాట. మేము పులగం చేస్తాము, దానికి నంచుకొని తినడానికైతే బెల్లం పక్కన పెడతాం అనమాట. సూపర్ టేస్ట్గా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా బోనం ప్రిపేర్ చేస్తారనుకోండి. ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసి బోనం సమర్పించిన తర్వాత ఇంకా పంతులు గారు అయితే తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. అవి స్వీకరించేసి కొద్దిసేపు అక్కడ కూర్చొని ఇంకా మాట్లాడుకుంటున్నాను. తర్వాత బయటకు వచ్చేయడం ముందు రావి చెట్టు ఉంటే, టెంపుల్కి ఎదురుగా రావి చెట్టు ఉంటే అక్కడ కొంచెం వీడియో క్లిప్ అయితే తీశాను. ఇంకా ఇంటికైతే వచ్చాను. టైం అయితే ఇంకా బయట చిన్న షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చాం అనమాట. మేము బోనానికైతే పులగం ప్రిపేర్ చేస్తాం. అంటే వైట్ రైస్లో పెసరపప్పు పసుపు వేసి వండుతాము. ఇంకా నంచుకొని తినడానికి బెల్లం పెడతాం.